బీఆర్ఎస్కి భూస్థాపితం అయిపోయిందని అంటారు కాబట్టి మరి బీజేపీకి ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే మీరు ఏం చేయాలి, ఏంటి మీ ఫ్యూచర్ కార్యాచరణ, ఎట్లా చేయబోతున్నారు, తెలంగాణ అభివృద్ధికి మీ వంతు సహాయం బీజేపీ తరఫు నుంచి ఎట్లా ఉండబోతుంది? బీజేపీ భూస్థాపితం అవుతుందని ఎట్లా అంటారండి? తెలంగాణలో అంటున్నా నేను, మొత్తం నేషనల్ వైజ్ గా అవుతుంది చెప్పండి. బీజేపీ పార్టీ అప్రతిహాతంగా ఎక్కడ ఎన్నికలు జరిగినా కానీ విజయ డంకం వస్తుంది, విజయ కేతనం ఎగరేస్తుంది. 8 మంది ఎమ్మెల్యేలు ఉండడం, 8 ఎంపీ స్థానాలు ఉండడం గొప్ప కాదు, గుర్తుపెట్టుకోండి. నేను మళ్ళా కూడా చెప్తున్నా, 8 మంది ఎమ్మెల్యేలు 8 మంది ఎంపీ స్థానాలతో తెలంగాణ మీరు రాసి పెట్టుకోండి. సహస్ర గారు, భారతీయ జనతా పార్టీ ఈరోజు చెప్తుంది ఒక విషయం ఏంటంటే, రాబోయే ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో కానీ మా పార్టీ యొక్క పర్ఫార్మెన్స్ ఏ రకంగా ఉండబోతుందని చెప్తున్నా. మాకు ఇప్పుడు 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 8 మంది ఎంపీలు ఉన్నారు. సో 100% మా రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు ఏదైతే ఢిల్లీ మీడియా సమావేశంలో చెప్పిర్రో 8+8 88 ఖచ్చితంగా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ గెలుచుకోబోతుంది, ఇక్కడ అధికారంలోకి రాబోతుంది. తెలంగాణ రాష్ట్రం 8+8 88. ఏపీలో వైనాట్ 175, వైనాట్ 175 ఇదే కాదు, జగన్మోహన్ రెడ్డికి కేవలం 11 స్థానాలు వచ్చాయి. మొన్న మాకు పార్లమెంట్ లో 8 స్థానాలు రాలేదా? మాకున్నాయి 4 కదా, 8 ఎట్లా వచ్చినాయి మరి చెప్పండి మీరు? ఇక్కడ అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నది కదా, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా కూడా వాళ్ళకి 8 వచ్చినాయి, మేము ప్రతిపక్షంలో ఉండి కూడా మాకు 8 వచ్చినాయి. దీన్ని ఎట్లా మీరు చూస్తారు ఒకసారి ఆలోచన చేయండి. సో కిషన్ రెడ్డి గారు చెప్పిన మాట వాస్తవం కాబోతుంది. 8+8 88 కాదు, ఇంకో మాట కూడా చెప్పిన నేను, అయ్యా మాకు 8 ఎమ్మెల్యేలు ఉన్నారు, ఒక ఎమ్మెల్సీ ఉండు, తెలంగాణ రాష్ట్రంలో 9+8 మంది తెలంగాణలో గెలిచిన ఎంపీలు ఉండరు, ప్లస్ రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్ గారు ఉన్నారు 9, 9+9 99 99. ఖచ్చితంగా రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో 99 స్థానాల్లో మేము విజయకేతనం ఎగరేస్తాం. భారతీయ జనతా పార్టీ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో జెండా పాతేది భారతీయ జనతా పార్టీనే, అధికారంలోకి వచ్చేది భారతీయ జనతా పార్టీనే. అందుకోసం కార్యకర్తలు నాయకులందరూ అహర్నిశలు కృషి చేస్తున్నారు. ఖచ్చితంగా రాబోయేది భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో రాసి పెట్టుకోండి. గత ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడైనా ఒక్కసారి వచ్చిందా తెలంగాణ పార్టీలో? అందుకే చెప్తున్నా కదా నేను, ఈసారి వస్తుందని ప్రజల పక్షాన మేము పోరాటం చేస్తున్నాం, నిలబడుతున్నాం, సమస్యల మీద గొంతెత్తుతున్నాం కాబట్టి, ప్రతినిత్యం ఆలోచన చేస్తున్నాం కాబట్టి, ప్రజల సంక్షేమం కోసం పోరాడుతున్నాం కాబట్టి 100% భారతీయ జనతా పార్టీకి ప్రజల మద్దతు ఉంటుంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచేది, నిలిచేది, ఎగిరేది కూడా భారతీయ జనతా పార్టీ జెండా. సో ఎనీవేస్ అండి, థ్యాంక్ యూ రాజనేత గారు. మళ్ళీ కలుద్దాం, చాలా విషయాలు అయితే చెప్పారు. సో మరో ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో మళ్ళీ చాలా విషయాలు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితుల గురించి, అదేవిధంగా జాతీయ పరంగా నేషనల్ వైజ్గా ఉన్నటువంటి సమస్యల గురించి అవన్నీ కూడా మాట్లాడడానికి తప్పకుండా మళ్ళీ రాజనేత గారితో మరొక డిబేట్ని అయితే మళ్ళీ కంటిన్యూ చేద్దాం. థ్యాంక్ యూ అండి. Please do subscribe to 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 KTV Telugu KTV Telugu KTV Telugu KTV Telugu KTV Telugu Please do subscribe to KTV Telugu.